భారత ఎన్నికలప్పుడు ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయాలని చూస్తూ ఉంటుంది పాకిస్తాన్. 2019 ఎన్నికలకు ముందు చూసాం పఠాన్కోట్ ఇదే పుల్వామా అటాక్. అంతకుముందు 2016 ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్కి ముందు పఠాన్కోట్ అటాక్. అంటే ఈ దేశంలో ఎన్నికల్ని నేర సంఘటనలు అనేకంటే తీవ్రవాద సంఘటనల ద్వారా భయభ్రాంతులకు గురిచేసి ప్రభుత్వాలకి చేత కాదు పాకిస్తానే కరెక్ట్ అని చెప్పించేటటువంటి ప్రయత్నం చేస్తుంటుంది. అవన్నిటికీ ప్రతిగా ఏం జరిగిందనేది ఇంతకుముందు చూసాం. ఇప్పుడు సీన్ కట్ చేస్తే కొత్త పరిణామం చోటు చేసుకుంది. తాజాగా అందరూ ఎన్నికల హడావిడిలో ఉండగా 49 డ్రోన్లని పాకిస్తాన్ భారత సరిహద్దుల్లోకి పంపించిందంట. లోక్సభ ఎన్నికల హడావిడి సందర్భంలో ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన ఈ 60 రోజుల్లోనే భారత్లోకి పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడే ఏకంగా 49 పాకిస్తాన్ డ్రోన్లను కూల్చివేసి పడేసింది మన బీఎస్ఎఫ్, ఏదైతే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. వీటిలో అత్యధికంగా 47 డ్రోన్లు పంజాబ్ సరిహద్దుల్లో కూల్చేస్తే రాజస్థాన్లోని శ్రీగంగానగర్ బికనీర్ సెక్టార్లో మిగతా 2 బీఎస్ఎఫ్కి దొరికినాయి. బీఎస్ఎఫ్ నివేదిక ప్రకారం 2022 జనవరి మే మాసాల మధ్య కేవలం 6 పాకిస్తాన్ డ్రోన్లు పట్టుబడితే 23లో అదే వ్యవధిలో వాటి సంఖ్య 14కి చేరింది. ఇక 24లో ఏకంగా 75కి చేరినాయి అట. ఇట్లాగా దొరికినాయి కానీ కూల్చినాయి కానీ.